క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకు స్వాగతం. మనం మునుపటి వీడియోలో మిమ్మల్ని ఆలోచించేలా చేయడానికి గడియారం యొక్క ఒక ఆసక్తికరమైన ఉదాహరణతో ముగించాం. ఈ ఉదాహరణ ద్వారా లూపింగ్ కాన్సెప్ట్లో ఒక లూప్ను మరొక లూప్ లోపల ఎలా ఉంచాలో మీరు ఆలోచించగలిగారా? మీకు దాని గురించి ఒక అవగాహన వచ్చుంటే చాలా సంతోషం. ఒకవేళ మీకు అది ఎలా సాధ్యమవుతుందో అర్థం కాకపోతే ఇప్పుడు దాని గురించి చర్చిద్దాం. ఈరోజు మనం ఈ లేయర్డ్ లూప్లు వివిధ సందర్భాల్లో ఎలా పనిచేస్తాయో మరియు వాటిని వివిధ రంగాల్లో ఎలా అన్వయించవచ్చో అన్వేషిస్తూ ఈ నెస్టెడ్ లూప్ల కాన్సెప్ట్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. మొదటగా గడియారం యొక్క ఉదాహరణను చూద్దాం. మీరు సెకండ్స్ హ్యాండ్ని లూప్లో తిరగడం, అది మొత్తం సర్కిల్ని పూర్తి చేస్తూ మినిట్స్ హ్యాండ్ని కదిలించడం, అలా 60 నిమిషాల పాటు కొద్ది కొద్దిగా అవర్స్ హ్యాండ్ని కదిలించడం చూశారు. సెకండ్స్ హ్యాండ్ ప్రతి 60 సెకండ్లకు ఒక మొత్తం లూప్ని పూర్తి చేస్తుంది. ఇది ఫరెవర్ లూప్ అవుతుంది. మినిట్స్ హ్యాండ్ ప్రతి 60 సెకండ్లకు ఒక స్థానం ముందుకు కదులుతుంది. ఇది సెకండ్స్ హ్యాండ్ లూప్ పై ఆధారపడి ఉండే లూప్ను ఏర్పరుస్తుంది. ఇది మళ్లీ ఫరెవర్ లూప్ అవుతుంది. అవర్స్ హ్యాండ్ 60 నిమిషాల పాటు కొద్ది కొద్దిగా కదులుతూ 1 గంట తర్వాత ఒక స్థానం ముందుకు కదులుతుంది. ఇది మినిట్స్ లూప్లో మరొక లూప్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు ఎదుర్కొనే నెస్టెడ్ లూప్లకు, ప్రత్యేకంగా ఫరెవర్ లూప్ ఇన్ ఫరెవర్ లూప్కి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ. నెస్టెడ్ లూప్లలో ఒక లూప్ మరొక లూప్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక రిపీట్ లూప్ను మరొక రిపీట్ లూప్ లేదా ఫరెవర్ లూప్ లోపల నెస్టింగ్ చేయవచ్చు. నెస్టెడ్ లూప్లు కేవలం గడియారాలకు మాత్రమే పరిమితం కాదు. వాటిని మన చుట్టూ ఉండే చాలా విషయాల్లో గమనించవచ్చు. ఇవి సంక్లిష్టమైన ప్రక్రియలను చిన్న సులువైన భాగాలుగా విభజిస్తూ మనం వాటిని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. సోలార్ సిస్టంలో భూమి తన సొంత యాక్సిస్ చుట్టూ తిరుగుతుందని, అదే సమయంలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మీకు తెలుసు. భూమి యొక్క భ్రమణం ఒక కంటిన్యూయస్ యాక్షన్ అయిన ఫరెవర్ లూప్. ఈ సమయంలో భూమి అనంతంగా సూర్యుని చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. ఇది మళ్ళీ ఒక ఫరెవర్ లూప్ అవుతుంది. ఒక ఫరెవర్ లూప్ లోపల మరొక ఫరెవర్ లూప్కి దీన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక లూప్ లోపల మరొకటి ఉంచబడినప్పుడు నెస్టెడ్ లూప్లు ఏర్పడతాయి. ఇది ఔటర్ లూప్ ఒకసారి నడిచిన ప్రతిసారి ఇన్నర్ లూప్ పూర్తిగా రన్ అయ్యే క్రమాన్ని సృష్టిస్తుంది. నేత మగ్గంపై వార్ప్ థ్రెడ్లను పదే పదే ముందుకు వెనుకకు పంపుతాడు. ప్రతి పాస్లో నేత థ్రెడ్లను కలుపుతూ ఒక ప్యాటర్న్ను సృష్టిస్తాడు. ఔటర్ లూప్ యొక్క నెక్స్ట్ పాస్కు ముందు ఇంటర్లేసింగ్ యొక్క ఇన్నర్ లూప్ మొత్తం పూర్తి కావాలి. ఇక్కడ నెస్టెడ్ లూప్లు సంక్లిష్టమైన ప్యాటర్న్ను తయారు చేయడానికి సహకరిస్తాయి. ఔటర్ లూప్ మొత్తం క్లాత్ యొక్క స్ట్రక్చర్ని కంట్రోల్ చేస్తుంది మరియు ఇన్నర్ లూప్ క్లాత్ యొక్క ప్యాటర్న్ను డిజైన్ చేస్తుంది. ఇక్కడ ఔటర్ లూప్ మరియు ఇన్నర్ లూప్ రెండూ రిపీట్ లూప్లు. కాబట్టి ఇది ఒక రిపీట్ లూప్ లోపల మరొక రిపీట్ లూప్ ఉండే నెస్టెడ్ లూప్కి ఉదాహరణ. భరతనాట్యంలో డాన్స్ రొటీన్లు తరచుగా సంక్లిష్టమైన ఫుట్వర్క్ను చేతి సంజ్ఞలతో కలిపి ఉంటాయి. నర్తకి ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఫుట్వర్క్ యొక్క క్రమాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి స్టెప్కు సూక్ష్మ వైవిధ్యాలతో రిపీట్ అయ్యే సంబంధిత చేతి సంజ్ఞ ఉంటుంది. ఇక్కడ నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ డాన్సర్స్ వారి పాదం మరియు చేతి కదలికలను సింక్రనైజ్ చేయడంలో సహాయపడుతూ శ్రావ్యమైన మరియు లయబద్ధమైన ప్రదర్శనను సృష్టిస్తుంది. నర్తకి యొక్క యాక్షన్స్ ఫైనైట్ సంఖ్యలో రిపీట్ అవుతాయి కాబట్టి ఇది ఒక రిపీట్ లూప్ లోపల మరొక రిపీట్ లూప్ ఉండే నెస్టెడ్ లూప్కి సరైన ఉదాహరణ. మీరు విద్యార్థులకు మల్టిప్లికేషన్ టేబుల్స్ బోధిస్తున్నారని ఊహించుకోండి. నెస్టెడ్ లూప్లు ఇక్కడ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఔటర్ లూప్ మనం ఏ సంఖ్యకు టేబుల్ను తయారు చేస్తున్నామో దాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు 2, 3, 4 మొదలైనవి.
ఇన్నర్ లూప్ మల్టిప్లై చేయాల్సిన సంఖ్యల క్రమంలో నడుస్తుంది. అంటే 1 నుండి 10 వరకు. ఉదాహరణకు 2 టేబుల్ కోసం ఔటర్ లూప్ 2, ఇన్నర్ లూప్ 1 నుండి 10 వరకు సంఖ్యలు. 2 into 1 equal to 2, 2 into 2 equal to 4. ఇలా 2 into 10 equal to 20 వరకు. ఇన్నర్ లూప్ పూర్తయిన తర్వాత ఔటర్ లూప్ తదుపరి సంఖ్యకు కదులుతుంది మరియు ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఔటర్ లూప్ ఫైనైట్ లేదా ఇన్ఫినిట్ సార్లు రిపీట్ అవుతుంది. కానీ ఇన్నర్ లూప్ మాత్రం రిపీట్ లూపే అవుతుంది. అందువల్ల దీన్ని ఒక రిపీట్ లూప్ లోపల మరొక రిపీట్ లూప్ లేదా ఒక ఫరెవర్ లూప్ లోపల ఒక రిపీట్ లూప్ ఉండే నెస్టెడ్ లూప్ కి ఉదాహరణగా చెప్పవచ్చు. సైన్స్లో నెస్టెడ్ లూప్లు ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ వంటి సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలను వివరించగలవు. ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్ వంటి ఫుడ్ చైన్లోని వివిధ స్థాయిల్లో ఔటర్ లూప్ ఉంటుంది. ఇన్నర్ లూప్ ప్రతి స్థాయిలో ఉండే నిర్దిష్ట జీవరాశులతో ఉంటుంది. ఉదాహరణకు గడ్డి, జింక, పులి మొదలైనవి. ఉదాహరణకు ఔటర్ లూప్లో ప్రొడ్యూసర్ గడ్డి, కన్స్యూమర్ జింక, డీకంపోజర్ బ్యాక్టీరియా. ఇన్నర్ లూప్ యొక్క ప్రతి స్థాయిలో ఒక శక్తి బదిలీ క్రమం ఉంటుంది. ఇది శక్తి గడ్డి నుంచి జింకకు, జింక నుండి పులికి, పులి నుండి బ్యాక్టీరియాకు ఇలా బదిలీ అవటాన్ని చూపిస్తుంది. ఔటర్ లూప్ మరియు ఇన్నర్ లూప్ రెండూ రిపీట్ లూప్లు కాబట్టి దీన్ని ఒక రిపీట్ లూప్ లోపల మరొక రిపీట్ లూప్ ఉండే నెస్టెడ్ లూప్కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెస్టెడ్ లూప్స్ అనేది మనకు రోజువారీ జీవితంలో మరియు వివిధ అకాడమిక్ సబ్జెక్ట్స్లో ఎదురయ్యే ఒక శక్తివంతమైన కాన్సెప్ట్. ఈ లూప్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు విద్యా సంబంధమైన మరియు వాస్తవ ప్రపంచ సందర్భాల్లో, ముఖ్యంగా భారతదేశంలోని సుసంపన్నమైన మరియు వైవిధ్యభరితమైన సాంప్రదాయాల్లో ప్యాటర్న్స్, సీక్వెన్సెస్ మరియు సిస్టమ్స్ యొక్క పరస్పర అనుసంధానంపై లోతైన అవగాహనను పొందవచ్చు. మ్యాథమెటిక్స్, సైన్స్ లేదా ఇతర సబ్జెక్టుల మాదిరిగానే కంప్యూటర్ సైన్స్లో కూడా నెస్టెడ్ లూప్లు లేదా వేరే ఏ రకమైన లూప్లనైనా ఇంటిగ్రేట్ చేయవచ్చని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అది సాధ్యమేనని నేను చెప్తే, మీరు బ్లాక్ బేస్డ్ కోడింగ్ని ఉపయోగించి స్క్రాచ్లో దీన్ని ఎలా చేయవచ్చో వివరంగా తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారా? దీని గురించి నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియోలో మీరు ఒక లూప్ను మరొక లూప్లో ఉంచగలిగే నెస్టెడ్ లూప్ల కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారు. తదుపరి 10 నిమిషాల పాటు మీ రోజువారీ జీవితంలో మరియు మీరు తరగతి గదిలో విద్యార్థులకు బోధించే సబ్జెక్టుల నుండి నెస్టెడ్ లూప్ల యొక్క వివిధ ఉదాహరణల గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.